లోకేష్ పుట్టినరోజు వేడుకలు అట్టహాసంగా జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పలు ప్రాంతాల్లో నారా లోకేష్ పేరుతో భారీ ఎత్తున రక్తదాన శిబిరాలు నిర్వహించగా మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో భారీ కేక్ను కట్ చేశారు. లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్లో పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. మరోవైపు జనం మెచ్చేలా తన జన్మదినం నిర్వహించారు అంటూ లోకేష్ కృతజ్ఞతలు తెలియజేశారు. నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. పలు సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు అన్నదానం, రక్తదానం వంటి కార్యక్రమాలను నిర్వహించారు. చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు పంపిణీ, ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ల పంపిణీ వంటి అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ఏపీకి టార్చ్ బేరర్ గా నారా లోకేష్ మారుతున్నారని అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి కొనియాడారు. నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా అనంతపురంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా నారా లోకేష్ పాదయాత్ర పూర్తి చేశారన్నారు. రాష్ట్రంలో యువత నారా లోకేష్ వెంట నడవటానికి ఉత్సాహం చూపుతున్నారన్నారు. ఏ ఉత్సాహాన్ని అయితే పాదయాత్ర ద్వారా కార్యకర్తలకి ప్రజలకి భరోసా ఇచ్చాడో అది రెట్టింపుగా ఈ రోజు అనంతపురం నగరంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ధైర్యంగా ప్రాణాలు తెగించి పాదయాత్ర చేశాడు. ప్రభుత్వం అనేక అడ్డంకులు పెట్టినా కూడా వాటిని లెక్క చేయకుండా ముందుకు పోయాడు. ఒక సాహసోపేతమైనటువంటి చారిత్రాత్మక ఘట్టం అది ఆ పాదయాత్ర. యువకుల్లో కూడా బాగా ఉత్సాహం వచ్చింది. నెడతవోల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. అనంతరం కోట సత్తమ్మ అమ్మవారి ఆలయంలో కుంకుమాభిషేకం చేసి లోకేష్ కు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు సిద్ధించాలని ప్రార్థించారు. తర్వాత పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడు ఆధ్వర్యంలో లోకేష్ పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. ఎమ్మెల్యే నిమ్మల సహకారంతో దివ్యాంగులకు బియ్యం, దుప్పట్లు పంపిణీ చేశారు. మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ కేకును కత్తిరించి కార్యకర్తలకు పంచారు. బాపట్ల జిల్లా చీరాలలో టీడీపీ ఇన్ఛార్జ్ కొండయ్య ఆధ్వర్యంలో లోకేష్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. చీరాల, వేటపాలెం, పందిళ్లపల్లిలో కేక్ కట్ చేసి స్వీట్లు తినిపించుకుని సంబరాలు జరుపుకున్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్యాలయంలో లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ పార్టీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, పార్టీ శ్రేణులు భారీ కేక్ కట్ చేసి టపాసులు పేలుస్తూ ఆనందం పంచుకున్నారు. నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఘనంగా జరిగాయి. గ్రామాన కేకులు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. జిల్లా టీడీపీ ఆఫీస్ తో పాటు నగరంలోని ప్రతి డివిజన్ లో టీడీపీ నేతలు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. పలు చోట్ల రక్తదాన శిబిరాలు నిర్వహించారు. నారా లోకేష్ భవిష్యత్తులో రాజకీయంగా ఉన్నత స్థానాలు అధిరోహించాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు కోరారు. ఇక విజయవాడలో టీడీపీ నేత బుద్ధ వెంకన్న కార్యాలయంలో లోకేష్ బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు కేశినేని చిన్ని, నాగుల మీరా పాల్గొని కేక్ కట్ చేశారు. పాదయాత్రతో లోకేష్ తానేమిటో రుజువు చేసుకున్నాడన్నారు కేశినేని చిన్ని. పాదయాత్రలో లోకేష్ పరిశీలించిన సమస్యలను తప్పక పరిష్కరించడం జరుగుతుందన్నారు. యువ నాయకుడు నారా లోకేష్ జన్మదిన సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం శ్రేణులతో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇవాళ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అంటే త్యాగధనులు, మా పార్టీలో ఉన్న త్యాగధనుల నియోజకవర్గం. ఎంతోమంది నాయకులు ఉన్నారు ఇక్కడ. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కావాల్సిన నాయకులు ఉన్నారు. కానీ తెలుగుదేశం అధినేత మాట తప్పకుండా ఎన్నో త్యాగాలు చేశారు. ఇటువంటి నాయకుల సందర్భంగా మేము మా లోకేష్ గారి జన్మదినం సెలబ్రేట్ చేసుకుంటాం. మా అందరికీ ఆనందదాయకం. అంతేకాకుండా నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా మేమందరం ఒకటే చెప్పబోతున్నాం. వచ్చే జన్మదినానికి నారా లోకేష్ గారికి 165 నియోజకవర్గాలు గెలిపించుకుని ఈ విజయవాడ పార్లమెంట్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు గెలిపించుకుని వారికి వచ్చే బర్త్డే గిఫ్ట్ ఇవ్వబోతున్నాం. నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఎక్స్ షేక్ అవుతోంది. దేశవ్యాప్తంగా ఎక్స్ లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్రెండ్ అవుతున్నాడు. బర్త్డే సందర్భంగా ఎక్స్ వేదికగా లోకేష్ కు విషెస్ వెల్లువెత్తుతున్నాయి. హ్యాష్ ట్యాగ్ హ్యాపీ బర్త్డే ప్యూర్ హార్టెడ్ లోకేష్ అంటూ ట్యాగ్ చేస్తున్నారు.